ఈ వీడియోలో మనం స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో వాల్యూ ఎడ్యుకేషన్, ఆర్ట్ ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ మార్కులను ఎంటర్ చేయాలని చూద్దాం. గూగుల్లోకి వెళ్ళండి. స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ ఓపెన్ చేయండి. స్టూడెంట్ ఇన్ఫో యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. ఇలా మనం మార్క్స్ ఎంటర్ చేసి సిసి మార్క్స్ ఎంటర్ చేసిన కానీ రెగ్యులర్గా యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయిన వెంటనే తర్వాత ఇక్కడ యాజ్ యూజువల్గానే సిసి మార్క్స్ ఎంట్రీ ఓపెన్ చేయండి. ఎస్ఏ2 మార్క్స్ ఎంట్రీ కొట్టండి. ఎస్ఏ2 మార్క్స్ ఎంట్రీ కొట్టిన తర్వాత మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. క్లాస్ సెలెక్ట్ చేద్దాం. 5th క్లాస్ సెలెక్ట్ చేద్దాం. సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ సబ్జెక్ట్స్ దగ్గరే మనకి తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఈవీఎస్తో పాటుగా ఇక్కడ చూడండి వాల్యూ ఎడ్యుకేషన్, ఆర్ట్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఉంది. దీన్ని మనం ఇక్కడ ఓపెన్ చేయాలి. ఈ ఓపెన్ చేసినట్లయితే ఇది చూడండి వాల్యూ అండ్ లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ మనం కొట్టినట్లయితే ఇక్కడ ఇలా మనకి ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తున్నాయి చూడండి స్టూడెంట్ ఐడీస్ మొత్తం యాజ్ యూజువల్గా మనం సిసి మార్క్స్ ఎలా ఎంటర్ చేస్తామో అలానే చూపిస్తున్నాయి. వీటన్నిటిని మనం చెక్ బాక్స్ నింపి ఈ స్టూడెంట్ ఈ ఎగ్జామ్ అటెండ్ అయ్యాడా లేదా, ఈ స్టూడెంట్ అటెండెన్స్ ఎగ్జామ్ అటెండ్ అయ్యాడా లేదా చూడండి. రిటర్న్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆ తెలుగు అని చూసుకోండి. దీని తర్వాత మార్క్స్ సెక్యూర్డ్ ఇది 100 మార్క్స్కి ఉంటుంది. ఇది టోటల్గా అకాడమిక్ ఇయర్ మొత్తం మనం యొక్క పర్ఫార్మెన్సెస్ మనం చూసుకోవచ్చు. యాజ్ యూజువల్గానే మనకు రికార్డ్ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఆ రికార్డ్ మెయింటైన్ చేసి ఇలా మనం ఎంటర్ చేసి చివరికి సబ్మిట్ చేసినట్లయితే ఇంతటితో అయిపోతుంది. ఇవి ఎంటర్ అయినా లేదా అనేది జనరల్గా మామూలుగా మనం చెక్ చేసుకునే విధంగానే చెక్ చేసుకోవచ్చు. ఇలా మనం ఆర్ట్, కంప్యూటర్, హెల్త్ ఎడ్యుకేషన్ ఈ 400 మార్క్స్ మనం ఎంటర్ చేయాలి. ఇది ఎంటర్ చేసినట్లయితే మనకు అక్కడ స్టూడెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్లో అనేది కంప్లీట్గా చూస్తుంది. ప్రోగ్రెస్ కార్డులు అనేది మనం ఇచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.